నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని 1, 2, 3 పానగల్లు డివిజన్ ప్రాంతంలోని వార్డుల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ జగదీశ్వరరెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ఇచ్చిన ఏ ఒక్క పథకం అమలు కాలేదని ప్రజలను విస్మరించారని అన్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరారు. యాట శ్రీనివాసరెడ్డి గారు, మరి అదే విధంగా శివరాం డాక్టర్, కొత్తగా పార్టీలకు జాయిన్ అవుతున్నటువంటి శివరాం డాక్టర్ గారు, బొంత సీన్ గారు, పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి బొంత సీన్ గారు. ఓకేనా? ఒకసారిగా నేను స్టార్ట్ చేస్తాను. ఒకసారి మళ్ళా మీ ఆశీస్సులతో, మీ దీవెనలతో కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యే గెలిచేది ఖాయం. ఈసారి 234 కోట్లు కాదు, 500 కోట్ల రూపాయలు తెచ్చి ట్యాంక్ బండు, వల్లభరావు చెరువు, ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా, తిరుపతికి పోతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఎట్లుంటుందో అదేవిధంగా రెండో వార్డు పెరిక యాదయ్య గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, మరి అదేవిధంగా మూడో వార్డు పేర్ల అశోక్ మల్లేశ్వరి గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. అమ్మ ఆలోచన చేసి ఓటేయండి దయచేసి. 18వ వార్డు కొండూరి లక్ష్మి ఎల్లమ్మ సత్యనారాయణ, మరి 19వ వార్డు లక్ష్మణ్ చికెన్ సెంటర్ లక్ష్మణ్. మరి 5 వార్డులు ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మీ చుట్టాలు, మీ బంధువులు, మీ రిలేషన్ నల్గొండలో 48 వాళ్ళు ఎక్కడ ఉన్నా దయచేసి బొట్టొప్ప చెప్పి కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ని గెలిపించుకోవాలి అని చెప్పి రావాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. అమ్మ, కేసీఆర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నావు చూస్తున్నారుగా. ఇబ్బంది పడుతున్నావా? ఇబ్బంది పడతలేమా? ఒక్క ఓటు రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయన పొద్దున్న లేస్తే ఎవరి గురించి మాట్లాడుతుండు? కేసీఆర్ గారి చావు గురించి మాట్లాడుతుండు. ఎంత న్యాయమో చెప్పండి. మనకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతులకు పంట పండిస్తే పంట కొనుగోలు చేసి, ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 ఇచ్చి, ఆడపిల్ల డెలివరీ పోతే మరి 13,000 రూపాయలు ఇచ్చి, మరి అదే విధంగా అన్ని రకాల 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్లు ఇచ్చి ఇవాళ రైతులందరూ బాగు చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట కేసీఆర్ గారి చావు గురించి మాట్లాడుతున్న వ్యక్తులని మనం ఏం చేయాలి? ఆడబిడ్డలు ఏం చేయాలి? ఝాన్సీ లక్ష్మి లాగా పాతర పెట్టాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టాలని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. దయచేసి అందుకే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పుడు అదేదో ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు మనకి ఎంత బాకీ ఉన్నారు, కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేయాలి. గత మున్సిపాలిటీలో ఎంత బాగా పని జరిగింది, అంతకుముందు ఏముండే, ఈ 2 ఏళ్లలో ఏముండే ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఏది పెద్దగా గొప్పగా చెప్పే అవసరం లేదు ఉపన్యాసం. మీకు ఈ రోడ్డే చాలు, ఈ రోడ్డే చాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, ఇక్కడ నేను మినిస్టర్ కాకముందు, కేసీఆర్ రాకముందు ఈ రోడ్డు ఎంత వెడల్పు ఉండదో మీకు తెలుసు. బస్సు తిరగాలంటేనే ఈ మూల మీద తగిలేదు.
ఒక్క మోటార్ సైకిల్ ఎదురొచ్చినా బస్సు ఆగాలి, అది పోయిన తర్వాతనే ఇది పోవాలి. ఈ రకమైన రోడ్లు ఉండే. మొత్తం నల్లగొండ పరిస్థితి అంతే దారుణంగా ఉండే. మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. మంచినీళ్ళ పరిస్థితి దారుణం. పేరుకు నల్లగొండ జిల్లా ఏర్పడి 100 ఏళ్ల క్రితం ఏర్పడ్డది, నిజాం కాలంలో ఏర్పడ్డది. కానీ మంచినీళ్ళు ఇచ్చిన మానవుడు లేడు. మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చిన మిషన్ భగీరథతోని ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం. అంతేకాదు, మీ అందరూ కూడా తెలిసి ఇప్పుడు భూపాల్ చెప్పిండు, పెన్షన్లు 200 పెన్షన్ 2000 చేసినాం. ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసినా ₹1,00,000 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇచ్చినాం. కేసీఆర్ కిట్ ఇచ్చినాం. ఏ పెళ్లి చేసుకున్న ఏ ఆడపిల్ల నెల తప్పినా ₹12,000 ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి మా అంబులెన్స్లో డెలివరీ చేయించి, ఆడపిల్ల పుడితే ఇంకా 1000 అదనంగా ఇచ్చి 15 రకాల వస్తువులు సూట్ కేసుండ పెట్టి ఇంటికాడ దించొచ్చినాం. అనేక కార్యక్రమాలు. వ్యవసాయానికి అయితే మీకు తెలుసు, 24 గంటల కరెంటు, ₹10,000 రైతు బంధు, రైతు బీమా, ఇన్ని కార్యక్రమాలు చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. వాటన్నిటికీ తోడు నల్లగొండలో ఇవాళ ఏ రోడ్డు చూసినా ఎంత అద్భుతంగా ఎంత అందంగా తయారైందో చూసింది. అంతకుముందున్న వెంకటరెడ్డి 20 ఏళ్ళు ఉన్నాడు. అంతకుముందు మీరే 4 సార్లు ఓట్లు వేసి గెలిపించింది. ఈసారి చేయలే, మళ్ళీ చేస్తాడేమో అని. ఎప్పుడు ₹1 అభివృద్ధి జరగలే. ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన పాపన పోలే. కేవలం మీరు ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేసి భూపాల్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ఒక్క రోజు 1,400 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేసేసి నల్గొండను అద్భుతంగా అభివృద్ధి చేసిండు. అలా ఒక్క రోజు వచ్చి చూసిండు. రోజు వచ్చి ఇదేంది నల్గొండలో ఈ పందులేంది, రోడ్డు మీద ఈ మురికి కాలువలేంది, ఇది మన పరువు పోతుంది, నల్గొండ ఇట్లా ఉంటే పేరు మోసిన నల్గొండకి ఇట్లా ఉంటుందా అని చెప్పి మమ్మల్ని మంత్రులందరినీ కూడా తెల్లారి నుంచి మీరు జనంలో తిరగాలి, ఏమేం కావాలో అడగాలి, మొత్తం బాగు చేయాలి, నాకు 7 ఏడాది లోపల అన్నీ అయిపోవాలని చెప్పి బ్రహ్మాండంగా చేసుకొచ్చారు. ఇవన్నీ చూసారు. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఏ కారణం చేతనో ఎట్లా మోసపోయినరో మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసింది. ఎందుకు మోసపోయారో కూడా మనకు తెలుసు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆశపడ్డరు, అబ్బా నెలకి 2500 వస్తూనే ఉంటాయి నాకు ఓట్లైన తెల్లారికి వెళ్ళి, డిసెంబర్లో అయిపోతే జనవరిలో 2500 వచ్చినట్టే నాకన్నా